హరీష్ గారు ఇప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షం విమర్శల్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు అధికార పక్షం కూడా మళ్ళీ మీ పైనే ప్రతిపక్షం పైన గతంలో మీరు చేసిన అప్పులను సాకుగా చూపించి, అప్పులను బూచిగా చూపించి, కొత్త పథకాలు తేవట్లేదు, ఉన్న పథకాలు సరిగ్గా అమలు చేయట్లేదని మీరు అడిగినప్పుడల్లా అదే చెప్తున్నారు కదా కారణం. ఆ విషయంలో అప్పుల విషయంలో శాసనసభ సాక్షిగానే తిప్పికొట్టిన నేను 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అంటే అన్ని కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, ప్రభుత్వం తీసుకున్న అప్పులు 10 ఏళ్ళ అన్నీ కలిపి 4,24,000 కోట్లు మాత్రమే. ఆర్బీఐ చూస్తే 280 ఉంటుంది, కానీ ప్రభుత్వ రంగ సంస్థలు గ్యారంటీలు అన్ని తీస్తే కూడా 4,24. ఇంతకంటే ₹1 ఎక్కువ ఉంటే ఇప్పుడే చెప్పండి బట్టి గారు, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అంటే ఎవ్వరు ప్రభుత్వం నుంచి లేవలేదు, మాట్లాడలేదు, క్లోజ్ చేసి. కానీ 4,24 ఉంటే 7, 8 అని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. నెంబర్ 2, బట్టి గారు ఇలా ఆర్థిక మంత్రి, ఆయనే సిఎల్పి నాయకుడు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతి బడ్జెట్ బుక్లు మేము అసెంబ్లీలో పెడతాం, ప్రతి బడ్జెట్ అసెంబ్లీలోనే ఆమోదం తీసుకుంటాం, బడ్జెట్లో అప్పులేంటి అన్నీ తెలుసు. అన్నీ తెలిసే ఆ రోజు బట్టి గారు ఎలక్షన్ మేనిఫెస్టో ఆయనే కూడా సంతకం పెట్టాడు కదా. బట్టి గారే చెప్పిండు కదా, కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు, మేము చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి పంచేది కదా. తెలియక కాదు, అన్నీ తెలిసి సభానాయకుడిగా ఉండి ప్రతి బడ్జెట్ను కూడా మాట్లాడి ప్రసంగించిన బట్టిగారే చెప్పిండు. అంటే ఇవాళ ఏంది, తప్పించుకునే ప్రయత్నం. మేము అడ్డగోలుగా చెప్పినాము అని ఇప్పుడు బీఆర్ఎస్ నెపం పెట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారు. అది ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. బట్టిగారు తెలియదు, చిన్నపిల్లగాడ. బట్టిగారు బాగా చదువుకున్న వ్యక్తి, శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, అన్ని విషయాలు తెలిసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలు నిజాలు ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. అంటే వాళ్ళు లంకె బిందెలు ఉన్నాయేమో అనుకొని వస్తే ఇక్కడ ఏం లేవు అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది. అంటే వాళ్ళు అట్లా ఊహించుకున్నారు పాపం, ఏదో ఉంది నిధులు అని. అంటే లంకె బిందెలు అంటే ఐ మీన్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం నిధులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి అధికారంలోకి రామనుకొని అడ్డగోలుగా హామీలు ఇచ్చాడు, ప్రజలు నమ్మి ఎంత 1.8% డిఫరెన్స్ అవకాశం ఇచ్చారు. ఇంకేం చేయాలి మరి? ఇప్పుడు తన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక అబద్ధాలు, లంక బిందెలు అనుకున్నాం లేవు, లేదా పైసలు అనుకున్నాం లేవు, బీఆర్ఎస్ అప్పులు చేసి అని ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. జనం నమ్మితే అది మీకు రానున్న రోజుల్లో కూడా ఇబ్బందే కదా. జనం ఎట్లా నమ్ముతారు? జనం ఏమనుకుంటున్నారు, కరోనా వచ్చినా పాపం ఏం చేసిండు కేసీఆర్ కానీ రైతు బంధు ఆపలేదు, రైతు బీమా అమలు చేసిండు, ఈయనకి కరోనా లేదు ఏం లేదు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండని ఇలా సామాన్య రైతులు మాట్లాడుకుంటున్నారు కదా. ఇవాళ మేజర్ కమ్యూనిటీ మన తెలంగాణలో ఫార్మర్స్. ఇవాళ కూడా ఒక గ్రామంలో మా రైతు ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, గద్దర్ అని పేరు. ఆయన ఇలా ఆత్మహత్య చేసుకుంటే నారాయణరావుపేట గ్రామానికి పోయించిన 45 రోజులు వడ్లు కొనలేదు. కొనకపోతే ఆలోపు వర్షం పడి వడ్లన్నీ తడిసిపోయినాయి, కింద మీద పడి మళ్ళీ ఆరబెట్టుకొని మిల్లుకు తీసుకుపోతే 36 బస్తాలు కోత పెట్టారు. ఆయన ఆవేదనకు గురై హార్ట్అటాక్తో రాత్రి చనిపోయినాడు. సో ఇలా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, దేవుడి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయలేదు, రైతు బీమా అండి అయిపోయింది. 5 నెలలు అయింది, ఇప్పుడు రైతు బీమాకు డబ్బులు కట్టలేదు రేవంత్ రెడ్డి. అద్భుతమైన పథకం అని ప్రపంచం మొత్తం కేసీఆర్ను మెచ్చుకున్నారు. ఇవాళ 5 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు రైతు బీమా ఆపేశారు. రైతు బీమా ఆపేస్తేవి, రైతు బంద్ ఆపేస్తేవి, రుణమాఫీ ఎగ్గొట్టేస్తేవి, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అవుతేవి, వడ్లు కొనకపోతేవి. ఇంకా నీకు ఏ రకంగా ఒక రైతు ఓటేస్తాడు? అసలు అంత పెద్ద కమ్యూనిటీ ఇలా దూరం అయిపోయింది. నిజంగా నాకు తెలిసి అసలు రైతు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రేవంత్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు ఈరోజు.